Okay, well, hello everyone. Welcome back. Welcome to the session of our daily current affairs. Daily current affairs for the month of November 22nd, 2025. ఇవాళ మన సెషన్లో బిఫోర్ ఎంటరింగ్ ఇంటూ అవర్ సెషన్ డైలీ మనం కమెంట్స్ చదవడం అలవాటు కాబట్టి ఇప్పుడు కొత్తగా ఎవరు కమెంట్ చేశారు అని అంటే మీనాక్షి మెయిల్ 3454. యాక్చువల్లీ షీ హాస్ బీన్ కమెంటింగ్ సిన్స్ సో లాంగ్, బట్ మధ్యలో మేబీ మెయిన్స్ వల్ల బ్రేక్ వచ్చిందేమో మీకు. సరే, షీ హాజ్ కమెంటెడ్ అగైన్. దాదాసాహెబ్ ఫాల్కే born in 16th February 1944, Triambakeshwar, Nasik. He is from Maharashtra, right? If is jointly hosted by National Film Development Corporation, Ministry of Information Broadcasting, Government of India, and the Entertainment Society of Goa, State Government of Goa, right? Elon Musk companies Tesla, SpaceX, Twitter ఇప్పుడు న్యూ నేమ్ వచ్చేసి X, Neuralink, the boring company, and XAI. Okay, Leonardo DiCaprio, he is from California, US. UNICEF founder Ludwig Rajman. Okay, 11th December 1946. UNICEF founder kaadu. I have asked for UNICEF chairman right now. UNICEF was established in the year 1946. Very good. Deming prize వచ్చేసి జపాన్ వాళ్ళు ఇచ్చేటువంటి ప్రైజ్. వెరీ గుడ్. ఆస్కార్ పియాస్ట్రీ కంటే ఆస్ట్రేలియా. టర్కీ క్యాపిటల్ అంకారా. నాగాలాండ్ ఫేమస్ డాన్స్ చెరా డాన్స్. దట్ ఈస్ వెరీ వెరీ పాపులర్ డాన్స్. అంటే ఇప్పుడు వార్లో ఎట్లా అయితే ఏ విధంగా అయితే పార్టిసిపేట్ చేస్తారో అట్లా చెరా డాన్స్లో కూడా పర్ఫార్మెన్స్ ఉంటుంది. చిలీ క్యాపిటల్ శాంటియాగో, చిలియన్ పీసో. ఇస్రో ఫస్ట్ చైర్మన్ డాక్టర్ విక్రమ్ సారాభాయ్. విక్రమ్ సారాభాయ్ గారి పేరు మీదనే విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ తిరువనంతపురం, కేరళలో ఉంది. అది కూడా ఇంపార్టెంట్. 1969లో ఇస్రోని ఎస్టాబ్లిష్ చేశారు. 15th ఆగస్టు నాడు. వరల్డ్ హ్యూమన్ రైట్స్ డే ఎప్పుడు? December 10th. ఎస్. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ డే వచ్చేసి ఎప్పుడు అని అంటే దట్ ఈజ్ ఆన్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ డే December 8th. దట్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. ఓకే, రైట్. దీస్ ఆర్ కమెంట్స్. వంశీ గురువు బెల్లి, అదేవిధంగా ఉషశ్రీ మాండవ, వీళ్ళు కూడా కమెంట్ చేశారు. వెరీ గుడ్ అండి, సో అప్రిషియేటివ్. రైట్, లెట్స్ డ్వెల్ ఇన్ టు అవర్ సెషన్. హమారా శౌచాలయ హమారా భవిష్య. శౌచాలయ అంటే ఏంటంటే, శౌచాలయ లిటరల్ మీనింగ్ వచ్చేసి ఏంటి? టాయిలెట్ అని చెప్పేసి అర్థం. గ్లోబల్ లెవెల్లో వరల్డ్ టాయిలెట్ డే ఎప్పుడు అబ్జర్వ్ చేస్తాం, ఎప్పుడు సెలబ్రేట్ చేస్తాం? November 19th. November 19th ఇంకొక స్పెషల్ డే ఉంది. ఏంటది? దట్ ఈస్ గ్లోబల్ లెవెల్లో మెన్స్ డే. మాకంటూ ఒక స్పెషల్ డే లేదు అని చెప్పేసి ఏడుస్తూ ఉంటారు కదా. వరల్డ్ మెన్స్ డే ఎప్పుడండి అని అంటే దట్ ఈస్ ఆల్సో ఆన్ November 19th. సేమ్ వరల్డ్ టాయిలెట్ డే రోజే గ్లోబల్ లెవెల్లో ఇంటర్నేషనల్ మెన్స్ డే కూడా సేమ్ డే సెలబ్రేట్ చేస్తాం. అదేవిధంగా ఇంటర్నేషనల్ విమెన్స్ డే వచ్చేసి ఎప్పుడు సెలబ్రేట్ చేస్తారు? వెన్ ఈస్ ఇంటర్నేషనల్ విమెన్స్ డే సెలబ్రేటెడ్? దట్ ఈస్ ఆన్ March 8th. March 8th నాడు ఇంటర్నేషనల్ విమెన్స్ డే అని అంటాం. మరి వరల్డ్ గర్ల్ చైల్డ్ డే ఎప్పుడు సెలబ్రేట్ చేస్తారో తెలిసినట్లయితే కమెంట్ చేయండి. ఇది ఎప్పుడు సెలబ్రేట్ చేస్తారు? దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ డే. వరల్డ్ చైల్డ్ డే ఎప్పుడు? గ్లోబల్ లెవెల్లో టాయిలెట్ డే వచ్చేసి November 19th మెన్స్ డే. ఆ సందర్భంగా వీళ్ళు ఏం చేశారు అని అంటే, రైట్, ఇంటర్నేషనల్ లెవెల్లో గర్ల్ చైల్డ్ డే ఎప్పుడు సెలబ్రేట్ చేస్తారో తెలిసినట్లయితే కమెంట్ చేయండి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇంకొకటి ముస్లిం విమెన్ రైట్స్ డే. ముస్లిం విమెన్ రైట్స్ డే, దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ముస్లిం విమెన్ రైట్స్ డే. ముస్లిం విమెన్ రైట్స్ డే ఎప్పుడు సెలబ్రేట్ చేస్తారండి? దట్ ఈస్ ఆన్ August 1st ఎవ్రీ ఇయర్. వాట్ డు వి సే? ట్రిపుల్ తలాక్ అన్న కాన్సెప్ట్ ఉంది కదా. ఆ ట్రిపుల్ తలాక్ అన్నటువంటి కాన్సెప్ట్ తర్వాత నుంచి, ట్రిపుల్ తలాక్ అంటే ఏంటి? జనరల్ గా ఇస్లాంలో ఏ విధంగా ఉంటుంది అని అంటే, ఇప్పుడు హస్బెండ్ కి నచ్చకపోతే ఆ మ్యారేజ్ వాళ్ళు దే కెన్ క్యాన్సిల్ దేర్ మ్యారేజ్. వాళ్ళ మ్యారేజ్ ని కాల్ ఆఫ్ చేయొచ్చు బై ఎలా అనంటే తల్లాక్ అని 3 సార్లు అనంటే మ్యారేజ్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. మరి లేడీస్కి నచ్చకపోతే పరిస్థితి ఏంటండి? అలా ఏం లేదు. లేడీస్కి నచ్చకపోయినా కూడా అలా తల్లాక్ అనే రైట్ వాళ్ళకి లేదు. ఆ కాన్సెప్ట్ అన్నటువంటి దాన్ని రిమూవ్ చేయాలి అని చెప్పి ట్రిపుల్ తల్లాక్ అబాలిషన్ యాక్ట్ దాన్ని తీసుకొని వచ్చారు. దట్ ఆ వర్డిక్ట్ అనేది ఎప్పుడు డెలివర్ అయింది అని అంటే దట్ ఈస్ ఆన్ August 1st.
అందుకే సిన్స్ దెన్ August 1st ఈజ్ సెలబ్రేటెడ్ యాజ్ ముస్లిం విమెన్ రైట్స్ డే. గర్ల్ చైల్డ్ డే ఇప్పుడు తెలిస్తే చెప్పండి. ఎస్, మేరా శౌచాలయ్ హమారా శౌచాలయ్ హమారా భవిష్య. దీనిని ఏ మినిస్ట్రీ వాళ్ళు లాంచ్ చేశారు అని అంటే మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తి వాళ్ళు దీనిని కండక్ట్ చేస్తున్నారు. ఎక్కడ స్టార్ట్ అయిందండి? లడాక్ లో ఇది స్టార్ట్ అయింది. November 19th నుంచి December 5th వరకు దీనిని కండక్ట్ చేస్తున్నారు. అంటే క్యాంపెయిన్ లాగా ఒక ప్లేస్ అయిపోయిన తర్వాత ఇంకొక ప్లేస్ కి టాయిలెట్ కి ఉన్నటువంటి ప్రాధాన్యత ప్రజల్లో ఒక అవేర్నెస్ ని క్రియేట్ చేస్తూ అలా వెళ్తా ఉంటారు. దానికి స్పెసిఫిక్ గా ఈ డేని తీసుకున్నారు. అయితే యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ ఈ వరల్డ్ టాయిలెట్ డే అని ఒక డేని సెలబ్రేట్ చేయాలి అని ఎప్పుడు డిసైడ్ చేసింది? ఎప్పటి నుంచి అని అంటే 2001 నుంచి November 19 నుంచి December 10th వరకు ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ అన్నది జరుగుతూ ఉంటుంది, క్యాంపెయిన్ అనేది జరుగుతూ ఉంటుంది. అయితే దీంట్లో మనకి వాట్ డు వి సే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఉన్నాయి కదా, ఈ క్లెన్లీనెస్ అండ్ హైజీన్ ఎన్నో సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ ని సాటిస్ఫై చేస్తూ ఉంటుంది. ఈ వరల్డ్ టాయిలెట్ డే ఎన్నో సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ ని సాటిస్ఫై చేస్తా ఇది ఉంటుంది. అది కూడా చాలా చాలా ఇంపార్టెంట్, తెలిసినట్లయితే అది కూడా కమెంట్ చేయొచ్చు. రైట్, నెక్స్ట్ వన్ సాగర్ కవచ్ ఎక్సర్సైజ్ 2025. సాగర్ కవచ్ ఎక్సర్సైజ్ అన్నది ఏంటి అంటే ఇట్ ఈస్ బై యాన్యువల్. బై యాన్యువల్ అంటే ఏంటండి? సంవత్సరానికి 2 సార్లు, ట్వైస్ ఏ ఇయర్, 2 times ఏ ఇయర్, సంవత్సరంలో 2 సార్లు కండక్ట్ చేస్తే దాన్ని బై యాన్యువల్ అని అంటారు. బై ఎన్నియల్ అని ఎప్పుడు అంటారండి? 2 సంవత్సరాలకి ఒకసారి కండక్ట్ చేస్తే, 2 years కి ఒకసారి కండక్ట్ చేస్తే బై ఎన్నియల్ అంటారు. సంవత్సరంలో 2 సార్లు కండక్ట్ చేస్తే దానిని బై యాన్యువల్ అని చెప్పేసి చెప్తారు. బై యాన్యువల్ కోస్టల్ సెక్యూరిటీ ఎక్సర్సైజ్. ఇది ఎక్కడ స్టార్ట్ అయిందండి అని అంటే తమిళనాడులో దీన్ని కండక్ట్ చేస్తున్నారు. బేసిక్లీ ఇది కండక్ట్ చేసేటువంటి బాడీ ఏంటి అని అంటే ఈ నేషనల్ కోస్ట్ గార్డ్ వాళ్ళు ఉన్నారు కదా, కోస్ట్ గార్డ్ వాళ్ళు దీనిని కండక్ట్ చేస్తారు. సో దట్ దేనికోసం అని అంటే ఆ కోస్టల్ ఏరియాస్ దగ్గర ఉండేటువంటి ఎకోసిస్టమ్ కానివ్వండి, లేదా ఆ కోస్టల్ ఏరియాస్ నుంచి ఎప్పుడైనా ప్రమాదం వచ్చినా, ముప్పు వచ్చినా, వార్లైక్ యాక్టివిటీ వచ్చినా ఎట్లా ఓవర్కమ్ చేయాలి, దాని గురించి ఇండియన్ కోస్ట్ గార్డ్ వాళ్ళు దీన్ని ఎవ్రీ ఇయర్ ఆ బెటాలియన్ని రెడీగా ఉంచడం కోసం అని చెప్పేసి సంవత్సరంలో 2 సార్లు దీన్ని కండక్ట్ చేస్తూ ఉంటారు. దట్ ఈజ్ సాగర్ కవచ్. సాగర్ కవచ్ నార్మల్ గా సింపుల్ గా కవచ్ అని ఉందనుకోండి, కవచ్ అన్నది ఏంటంటే కవచ్ ఈజ్ అన్ ఆటోమేటిక్ ఈ ప్రొటెక్షన్ సిస్టమ్. ఈ ఆటోమేటిక్ ప్రొటెక్షన్ సిస్టమ్ అన్నది దేంట్లో ఏ సెక్టార్ లో కవచ్ అన్నటువంటి దానిని యూజ్ చేస్తారు. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. టెక్నాలజీని యూజ్ చేసి కవచ్ అన్నటువంటి ఆటోమేటిక్ ప్రొటెక్షన్ సిస్టమ్ ని ఒకదాన్ని ఇంట్రడ్యూస్ చేశారు. అది ఏ కేటగిరీలో ఇంట్రడ్యూస్ చేశారో చెప్పండి. రైట్, ఇట్ ఇన్వాల్వ్స్ దీంట్లో ఏమేం చేస్తారు? సీ పాట్రోలింగ్, బోట్ ఇన్స్పెక్షన్స్, హార్బర్ చెక్స్, కోస్ట్ లైన్ సర్వేలెన్స్, వీటన్నిటిని. అంటే ఇప్పుడు వేరే దేశం నుంచి మన భారతదేశంలోకి ఎంటర్ అవ్వాలన్నా, మన భారతదేశం నుండి వేరే దేశానికి వెళ్ళాలి అన్న ఎయిర్ సర్వీసెస్, ట్రాన్స్పోర్ట్, రోడ్ సర్వీసెస్, ట్రైన్ సర్వీసెస్, ఇవి కాకుండా వాటర్ వేస్ ని కూడా యూజ్ చేసుకొని ఒక దేశం నుంచి ఇంకొక దేశానికి ఫ్లూ అయిపోవచ్చు, ఎయిర్ వెళ్ళిపోవచ్చు. అట్లా వాటర్ వేస్ ని యూజ్ చేసుకున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి సర్వేలెన్స్ సిస్టమ్ కానివ్వండి, అక్కడ ఎవరైతే సేఫ్ గార్డ్ చేస్తూ ఉంటారో దానికి చుట్టుపక్కల వాళ్ళు వెంటనే అలర్ట్ అయ్యి వీళ్ళు ఎమిగ్రెంట్సా లేకపోతే ఇల్లీగల్ గా వచ్చి మన దేశంలో కానీ ఇల్లీగల్ గా మన దేశం నుంచి వేరే దేశానికి వెళ్ళబోతున్నారు, ఇవన్నీ కూడా చెక్ చేసుకుంటారు. అలాంటి ఒక ఆపరేషన్ అంటే వాటన్నిటికీ రెడీగా ఉండటానికి చేసేటువంటి ఒక ఆపరేషన్ పేరే సాగర్ కవచ్. సాగర్ ని ప్రొటెక్ట్ చేసేటువంటి ఒక సిస్టమ్, దట్ ఈస్ ద ఎక్సర్సైజ్. నెక్స్ట్ వన్, ఇండియాస్ టాప్ 100 NBFCs ర్యాంకింగ్ 2025. ఎన్బిఎఫ్సి అంటే ఏంటండి? నాన్ బ్యాంకింగ్ ఫినాన్షియల్ కంపెనీస్. ఎన్బిఎఫ్సికి బ్యాంక్ కి తేడా ఏంటి? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఎన్బిఎఫ్సి అండ్ ఎ బ్యాంక్? ఈజ్ దర్ ఎనీ డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ? ఎన్బిఎఫ్సి అన్న బ్యాంక్ అన్న సేమేనా అండి? నో, బోత్ ఆర్ నాట్ సేమ్. మైక్రో ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అని ఉంటాయి, అది వేరే, ఎన్బిఎఫ్సి వేరే.
కాకపోతే ఎన్బిఎఫ్సి వన్ ఆర్ ద అదర్ బ్యాంక్ లాగా పనిచేస్తుంది. బ్యాంక్ మనకి ఏం చేస్తుంది, ఇప్పుడు మనం సేవింగ్స్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు, ఎఫ్డి లాగా సేవ్ చేసుకోవచ్చు, చెక్స్ ద్వారా విత్డ్రా చేసుకోవచ్చు, ఎప్పుడైనా కావాలంటే డిమాండ్ డిపాజిట్ ద్వారా కూడా తీసుకోవచ్చు, ఇంకా లోన్స్ తీసుకోవచ్చు, లోన్స్ రెండర్ చేస్తూ ఉంటుంది. ఇవన్నీ కూడా మనకి బ్యాంక్స్ ద్వారా లభిస్తాయి. అలాగే ఇక్కడ ఎన్బిఎఫ్సి కూడా ఆ బ్యాంక్ చేసే పనులన్నీ చేస్తూ ఉంటుంది. కాకపోతే వన్ థింగ్ ఏంటి అని అంటే మేజర్ డిఫరెన్స్ వచ్చేసి చెక్స్ ని ఎన్బిఎఫ్సి ఇష్యూ చేయలేదు. దట్ ఈస్ ద మేజర్ డిఫరెన్స్ ఎన్బిఎఫ్సికి బ్యాంకుకి ఉన్నటువంటి తేడాలో అది. అయితే మన భారతదేశంలో మొట్టమొదటి ఎన్బిఎఫ్సి ఏది? వాట్ ఈస్ ద ఫస్ట్ ఎన్బిఎఫ్సి ఇన్ ఇండియా? ఏది మొట్టమొదటి నాన్ బ్యాంకింగ్ ఫినాన్షియల్ కంపెనీ ఇన్ ఇండియా? తెలిస్తే కమెంట్ చేయండి. అయితే రీసెంట్ గా భారతదేశంలో టాప్ 100 ఎన్బిఎఫ్సిస్ ఏమున్నాయి, వాటి ర్యాంకింగ్స్ ఇచ్చారు. ఈ ఎన్బిఎఫ్సి ర్యాంకింగ్స్ దేనిని బేస్ చేసుకొని ఇచ్చారు అని అంటే ఇట్ ఎంటైర్లీ డిపెండ్ ఆన్ AUM, అసెట్స్ అండర్ మేనేజ్మెంట్ అని చెప్పేసి చెప్తాం. అసెట్స్ అండర్ మేనేజ్మెంట్ అంటే పర్టిక్యులర్ గా ఆ ఎన్బిఎఫ్సి దగ్గర ఉన్నటువంటి అసెట్స్ నథింగ్ బట్ ఆస్తులు ఇక్కడ ఇన్ ది సెన్స్ ఇప్పుడు ఆ కార్పొరేషన్ ఆ ఎన్బిఎఫ్సికి ఆ ఫినాన్షియల్ కంపెనీ దగ్గర ఉన్నటువంటి అసెట్స్ కానివ్వండి, లేదు అని అంటే ప్రజల సేవింగ్స్ ద్వారా వచ్చినటువంటి అసెట్స్ కానివ్వండి, వాటిని ఏ విధంగా మేనేజ్ చేస్తున్నారు దాన్ని బేస్ చేసుకొని. ఇప్పుడు నా దగ్గర ఒక అసెట్ ఉంది అని అంటే దానికి విలువ ఎప్పుడు వస్తుందండి? నా దగ్గర ఉన్నటువంటి అసెట్ ని నేను కొన్న ప్రైస్ కంటే ఎక్కువ ప్రైస్ కి మార్కెట్లో అమ్మినప్పుడు నాకు ప్రాఫిట్స్ వస్తాయి. సో దట్ నేను వేరే పనులకి యూజ్ చేసుకోవచ్చు. దెన్ అసెట్స్ క్యాన్ బి యూస్ఫుల్ అండ్ హెల్ప్ఫుల్ ఫర్ ద పర్సన్స్ హూ ఆర్ హ్యావింగ్ దోస్ అసెట్స్. అట్లా అసెట్స్ జస్ట్ నామకే వస్తే ఉండడం కాకుండా అవసరానికి పనికొచ్చి మనం తీసుకునే దానికంటే కూడా ఎక్కువ రిటర్న్స్ వస్తే అప్పుడు అసెట్స్ వాల్యూ. అలాగే ఈ ఎన్బిఎఫ్సి వీళ్ళ దగ్గర కూడా ఉన్నటువంటి అసెట్స్ ని అంటే వాళ్ళు రొటేట్ చేయడం కానీ దాని ద్వారా ఎక్కువ ప్రాఫిట్స్ పొందటం కానీ అలాంటివి చేసినప్పుడు ఎన్బిఎఫ్సిస్ ద్వారా ఎక్కువ ప్రాఫిట్ అన్నది లభిస్తుంది. ఆ అసెట్స్ ఆ ఎన్బిఎఫ్సి సెక్టర్ లో టోటల్ అసెట్స్ స్టాండ్ అట్ ఇప్పటి వరకు ఎన్బిఎఫ్సిస్ ద్వారా ఎన్ని అసెట్స్ ఎన్ని కలిగి ఉన్నాయనంటే 45 ట్రిలియన్ రూపీస్ ఇంత అమౌంట్ ఉందంట. ఎన్బిఎఫ్సిస్ దగ్గర ఎంత ఉందంటే బ్యాంక్స్ ద్వారా వచ్చేటువంటి అసెట్స్ ఇంకెన్ని ఉంటాయో మీరు ఇమాజిన్ చేసుకోవచ్చు. అంటే ఎన్బిఎఫ్సిస్ పాత్ర కూడా మన భారతదేశంలో బాగానే ఉంది. అవి కూడా ఏమాత్రం వేరే ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్స్ కి తీసిపోవు అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. ఫస్ట్ ప్లేస్ లో ఏది ఉందండి, ఏ ఎన్బిఎఫ్సి ఉంది అని అంటే దట్ ఈస్ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ నెంబర్ 1 ప్లేస్ లో అవుతుంది. దీని అసెట్స్ అండర్ మేనేజ్మెంట్ వాల్యూ వచ్చేసి ఎంత అనంటే 11,78,087 రూపాయలు. అన్ని కోట్లు అనమాట. 11 లక్షల కోట్లు అది అసెట్స్ అండర్ మేనేజ్మెంట్. తర్వాత ఆర్ఈసి లిమిటెడ్, ఆర్ఈసి స్టాండ్స్ ఫర్ వాట్? రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ లిమిటెడ్, అది వచ్చేసి 5.5 లక్షల కోట్లు. దాని తర్వాత థర్డ్ ప్లేస్ లో బజాజ్ ఫినాన్స్ లిమిటెడ్ అన్నది ఉంది, 4,16,000. తర్వాత 4th ప్లేస్ లో ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ ఉంది. 5th ప్లేస్ లో టాటా క్యాపిటల్ లిమిటెడ్, 6th ప్లేస్ లో శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్. ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. ఇవి టాప్ 10. ఇంకా టోటల్ గా ఎన్ని ఉన్నాయి అని అంటే టోటల్ టాప్ 100 ఉన్నాయి. దీంట్లో ముత్తూట్ ఫైనాన్స్ కార్పొరేషన్, ముత్తూట్ అన్నది ఎన్నో స్థానంలో ఉంది అని అంటే 99th ప్లేస్ లో ముత్తూట్ అన్నది ఉంది. అది ఇంపార్టెంట్ ఫ్యాక్ట్. ఎవరు అందజేస్తారు అంటే ఈ బ్యాంకింగ్ ఫైనాన్స్ అన్నటువంటి ఈ కార్పొరేషన్ ఇన్ అసోసియేషన్ విత్ ఎలెట్స్ అన్నటువంటి సంస్థ ప్లస్ బ్యాంకింగ్ ఫైనాన్స్ అన్నటువంటి సంస్థ, వీళ్ళిద్దరు కొలాబ్ అయ్యి ఈ ర్యాంకింగ్స్ ని అసెట్స్ అండర్ మేనేజ్మెంట్ వాటిని బేస్ చేసుకొని ఈ ర్యాంకింగ్స్ అనేటువంటి వాటిని అందజేశారు. రైట్, నెక్స్ట్ వన్. ఓకే, అజీమ్ ప్రేమ్జీ గారికి రీసెంట్ గా ఒక అవార్డు లభించింది. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ దట్ అవార్డ్ అంటే ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ వాళ్ళు అందించేటువంటి
రీసెర్చ్ క్యాటలిస్ట్ అవార్డ్. రీసెర్చ్ క్యాటలిస్ట్ అవార్డ్ రీసెంట్ గా ఎవరికి అందజేశారు? అజీం ప్రేమ్జీ. అజీం ప్రేమ్జీ దేని అధినేత అండ్ చైర్పర్సన్? విప్రో లిమిటెడ్. విప్రో కంపెనీ ఉంది కదండి, ఆ విప్రో కంపెనీకి ఫౌండర్ డైరెక్టర్ గా అజీం ప్రేమ్జీ గారు ఉన్నారు. ఆయన ఇప్పటి వరకు ఈ రంగంలో చేసినటువంటి రీసెర్చ్ యాక్టివిటీస్ వాటి కొరకు దానికోసం ఈ ఐఎస్బి వాళ్ళు ఈ రీసెర్చ్ క్యాటలిస్ట్ అవార్డ్ అనుకుంటే దాన్ని అందజేశారు. రీసెంట్ గా టీవీఎస్ చైర్పర్సన్ అయినటువంటి వేణు శ్రీనివాసన్ గారికి ఏ అవార్డు లభించింది? వాట్స్ ద అవార్డ్ దట్ హ్యాస్ బీన్ రిసీవ్డ్ బై వేణు శ్రీనివాసన్? ఇది కూడా తెలిస్తే మీరు కమెంట్ చేయొచ్చు. ఇట్ వుడ్ బి హెల్ప్ఫుల్. రైట్, నెక్స్ట్ వన్. ఈవిడ మిస్ యూనివర్స్ బ్యూటీ పెజెంట్స్. రీసెంట్ గా మిస్ యూనివర్స్, నిన్న మిస్ యూనివర్స్ బ్యూటీ పెజెంట్స్ 2025 జరిగాయి. ఇవి వచ్చేసి ఎక్కడ జరిగాయండి అని అంటే థాయిలాండ్ లో జరిగాయి. థాయిలాండ్ కి ప్రెసిడెంట్ గా ఎవరున్నారు తెలిస్తే కమెంట్ చేయండి. థాయిలాండ్ క్యాపిటల్ కరెన్సీ వచ్చేసి ఏంటండి? బ్యాంకాక్ ఈజ్ ద క్యాపిటల్ సిటీ అండ్ ద కరెన్సీ ఈజ్ థాయిలాండ్ బాట్. ఇది క్యాపిటల్ అండ్ కరెన్సీ. అయితే మిస్ యూనివర్స్ 2025 ఎవరికి లభించిందండి? మిస్ మెక్సికో దేశానికి చెందినటువంటి ఫాతిమా గారికి ఈ టైటిల్, మిస్ యూనివర్స్ టైటిల్ అనేది లభించింది. అయితే ఈ టైటిల్లో ఈ బ్యూటీ పెజెంట్ అన్నది ఎన్నోది? దిస్ ఈస్ 74th బ్యూటీ పెజెంట్. 74th బ్యూటీ పెజెంట్. దీనిని ఎక్కడ కండక్ట్ చేశారు? థాయిలాండ్ లో జరిగింది. లాస్ట్ ఇయర్ ఎక్కడ జరిగింది? బ్రెజిల్లో జరిగింది. ఈ ఇయర్ థాయిలాండ్ లో జరిగింది. మిస్ మెక్సికో అయినటువంటి ఫాతిమా, ఆవిడ మిస్ యూనివర్స్ టైటిల్ ని అందుకున్నారు. బేసిక్లీ ఈవిడ ఈ టైటిల్ అందుకునే దాంట్లో కూడా, ఆ ప్రక్రియలో కూడా ఈవిడకు వచ్చినటువంటి ఈ టైటిల్ చాలా చెప్పుకోదగ్గది. ఎందుకు అనంటే ఈ బ్యూటీ పెజెంట్స్ జరిగే ముందు టాప్ 10 ఫైనలిస్టులు, ఆ టాప్ 10 పొజిషన్లో ఎవరైతే ఉన్నారో తర్వాత స్టేజ్ ఎక్కి ఈ సెలక్షన్స్ అన్ని అవుతూ ఉంటాయి కదా. ఆ సెలక్షన్స్ అప్పుడు నవంబర్ బిగినింగ్లో ఈవిడ మాట్లాడుతూ ఉంటే ఈవిడ్ని వెళ్ళిపోమని చెప్పడం, అదేవిధంగా ఈ అమ్మాయికి ఎవరైతే సపోర్ట్ చేస్తారో వాళ్ళందరినీ డిస్క్వాలిఫై చేస్తాము బ్యూటీ పెజెంట్స్లో నుంచి అని చెప్పి ఈ మిస్ యూనివర్స్ బోర్డ్ మెంబర్స్ ఎవరైతే ఉంటారో ఆ బోర్డ్ మెంబర్స్లో వన్ ఫెలో he has passed these స్టేట్మెంట్స్. ఆ స్టేట్మెంట్స్ తర్వాత ఆయన రిజైన్ చేశారు. ఆయన మాత్రమే కాదు, ఆయనతో పాటు ఇంకొక పర్సన్, వాళ్ళిద్దరు కూడా ఆ బోర్డులో నుంచి రిజైన్ చేశారు. తర్వాత వేరే పర్సనాలిటీస్ ద్వారా ఈ బ్యూటీ పెజెంట్ సెలక్షన్స్ అన్నవి జరిగాయి. అయితే అట్లాంటి ఎదుర్కొన్నా కూడా ఆ అమ్మాయిని హ్యూమిలియేట్ చేసినప్పటికీ కూడా షీ హాజ్ పార్టిసిపేటెడ్. దాని తర్వాత ఈవిడ కూడా మీరు అలా అనడానికి వీల్లేదు అని చెప్పి ఈవిడ కూడా రివర్స్ అయ్యారనుకోండి, అది వేరే విషయం. దాని తర్వాత కూడా ఈవిడ పార్టిసిపేట్ చేశారు. ఆఫ్టర్ లాట్ ఆఫ్ హ్యూమిలియేషన్ షీ ఈజ్ ఇంటూ న్యూస్. మీరు న్యూస్ గమనిస్తే షీ ఈజ్ ఇంటూ న్యూస్ బికాస్ ఆఫ్ దిస్ ఇష్యూ ఓన్లీ. మిస్ మెక్సికోలో ఇది వరకు 2020 సంవత్సరంలో 2020లో మిస్ యూనివర్స్ టైటిల్ మెక్సికో దేశానికి లభించింది. తర్వాత ఆ మిస్ యూనివర్స్ టైటిల్ గెలిచిన తర్వాత 5 ఏళ్లకి మరలా ఇప్పుడు మెక్సికో నుంచి ఒక లేడీ మిస్ యూనివర్స్ టైటిల్ ని అందుకున్నారు. మన భారతదేశం నుంచి ఇప్పటి వరకు టోటల్ ఎంతమంది ఇండియన్స్ కి మిస్ యూనివర్స్ టైటిల్ లభించింది అని అంటే టోటల్ గా 3 ఇండియన్స్ ముగ్గురు మిస్ యూనివర్స్ టైటిల్ ని అందుకున్నారు. హూ ఇస్ ద ఫస్ట్ పర్సన్ టు రిసీవ్ మిస్ యూనివర్స్ టైటిల్ ఫ్రమ్ ఇండియా? షీ ఈజ్ సుష్మితా సేన్ గారు. షీ వన్ మిస్ యూనివర్స్ టైటిల్ ఇన్ ద ఇయర్ 1994. ఆవిడ పెళ్లి చేసుకోకుండా అలాగే ఉండిపోయారు అండ్ షీ అడాప్టెడ్ ఎ గర్ల్ చైల్డ్. అవన్నీ కూడా జరిగాయి. సుష్మితా సేన్ గారు షీ హెస్ బికమ్ ద ఫస్ట్ ఇండియన్ టు రిసీవ్ టు వన్ మిస్ యూనివర్స్ 1994. అదే ఇయర్లో సేమ్ ఐశ్వర్య రాయ్ షీ హ్యాస్ వన్ మిస్ వరల్డ్ టైటిల్. సేమ్ ఇయర్లో 1994లో ఐశ్వర్య రాయ్ గారు మిస్ వరల్డ్ టైటిల్ అందుకున్నారు. మీకు ఎగ్జామినేషన్లో ఇయర్స్ కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఇవ్వచ్చు. మనకి ఐశ్వర్య రాయ్ గారు మిస్ వరల్డ్, సుష్మితా సేన్ మిస్ యూనివర్స్, ఇవి ఐడియా ఉంటాయి. కాకపోతే ఇయర్ మనం కన్ఫ్యూజ్ అవుతాం ఎవరు ఫస్ట్ అని. ఫస్ట్ సెకండ్ ఏం లేదండి,
ఇద్దరు కూడా సేమ్ ఇయర్. కాకపోతే ఈ బ్యూటీ పెజెంట్స్ ముందు జరగడం వల్ల మిస్ యూనివర్స్ టైటిల్ సుష్మితా సేన్ గారికి లభించింది. అండ్ గత సంవత్సరం జరిగినటువంటి మిస్ యూనివర్స్ పెజెంట్, మిస్ యూనివర్స్ ఎవరైతే ఉన్నారో ఆవిడ ఆ కిరీటాన్ని తీసుకుని వెళ్ళి ఇప్పుడు ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళకి ఆ కిరీటాన్ని ధరింపజేస్తారు. అలాగే ఈ ఇయర్ కూడా జరిగింది, అనమాట. లాస్ట్ ఇయర్ ఎవరైతే గెలుచుకున్నారో హూ ఈజ్ షీ అని అంటే షీఈ్ ఫ్రమ్ డెన్మార్క్, విక్టోరియా జార్ థెల్విగ్ ఫర్ 73rd మిస్ యూనివర్స్ టైటిల్ ఆవిడ గెలుచుకున్నారు ఫ్రమ్ డెన్మార్క్ క్యాపిటల్ సిటీ వచ్చేసి ఏంటండి, దట్ ఈస్ కోపెన్హాగన్ అండ్ ద కరెన్సీ ఈజ్ డేనిష్ క్రోన్. దాని తర్వాత మన భారతదేశం నుంచి ఎవరు పార్టిసిపేట్ చేయలేదా అండి అని అంటే ఎస్, మన ఇండియా నుంచి కూడా పార్టిసిపేట్ చేశారు. మనికా విశ్వకర్మ, ఈ అమ్మాయి ఆల్రెడీ మిస్ యూనివర్స్ ఇండియా టైటిల్ ఆల్రెడీ ఈ ఇయర్కే గెలుచుకున్నారు. దాని ద్వారానే మన భారతదేశాన్ని రిప్రజెంట్ చేస్తూ ఈ పోటీలో కూడా పాల్గొన్నారు. మనికా విశ్వకర్మ ఎన్నో స్థానంలో నిలిచారండి అనంటే టాప్ 12లో 12వ స్థానంలో మనికా విశ్వకర్మ ఫ్రమ్ ఇండియా, షీఈ్ ఫ్రమ్ రాజస్థాన్ నిలవడం అన్నది విశేషం. సరే, ఇవి తర్వాత ఇది వరకు 2020వ సంవత్సరంలో మెక్సికో నుంచి ఒకళ్ళు మిస్ యూనివర్స్ అయ్యారని చెప్పుకున్నాం కదా, ఆవిడే ఆండ్రియా మెజా ఫర్ ద ఇయర్ 2020. థాయిలాండ్ కి చెందినటువంటి ప్రవీణా సింగ్, ఈ అమ్మాయి మొట్టమొదటి రన్నర్ అప్ గా నిలిచింది. షీఈ్ ఫ్రమ్ విచ్ కంట్రీ, థాయిలాండ్. తర్వాత మిస్ వెనుజులా దేశానికి చెందినటువంటి స్టెఫానీ అబాసలి. వెనుజులా క్యాపిటల్ కరెన్సీ వచ్చేసి ఏంటండి, క్యాపిటల్ కరెన్సీ కమెంట్ చేయొచ్చు. ప్లేస్ థర్డ్ ప్లేస్ లో ఉన్నారు ఆవిడ. తర్వాత 4th ప్లేస్ లో ఎవరు ఉన్నారు, ఫిలిప్పైన్స్ కి చెందినటువంటి మా అహం మనాలో ఆవిడ. తర్వాత మిస్ ఒలివియా ఎస్, ఈవిడ వచ్చేసి కొటెడి ఐవరీ, ఈ దేశానికి చెందినటువంటి వ్యక్తి. ఫిలిప్పైన్స్ క్యాపిటల్ సిటీ వచ్చేసి ఏంటి, మనీలా అండ్ ద కరెన్సీ ఈజ్ ఫిలిప్పైన్ పీసో, ఇవి క్యాపిటల్ కరెన్సీ. కొటెడి ఐవోర్, దీని క్యాపిటల్ కరెన్సీ కూడా వెరైటీగా ఉంటుంది. ఆ క్యాపిటల్ కరెన్సీ కూడా తెలిసినట్లయితే కమెంట్ చేయండి. అయితే ఇప్పుడు మన ఇండియా నుంచి మనికా విశ్వకర్మ, ఈవిడ ఎన్నో స్థానంలో నిలిచింది, 12th ప్లేస్ లో నిలిచింది ఈ బ్యూటీ పెజెంట్స్ లో. సుష్మితా సేన్ గారు, షీ హాస్ బికమ్ ద ఫస్ట్ ఇండియన్ మిస్ యూనివర్స్ ఇన్ ది ఇయర్ 1994లో మొట్టమొదటి భారతదేశం నుంచి ఇండియన్ మిస్ యూనివర్స్ గా నిలిచారు. తర్వాత ఇంకా సెకండ్ ఇండియన్ ఎవరు అని అంటే లారా దత్తా ఫర్ ద ఇయర్ 2000. తర్వాత 3వ స్థానంలో ఎవరున్నారు అంటే హర్నాజ్ సంధు ఫర్ ద ఇయర్ 2021. ఇవన్నీ మిస్ యూనివర్స్ టైటిల్స్ దట్ హ్యావ్ బీన్ వన్ బై ఇండియన్స్. ఇప్పటి వరకు టోటల్ ఎంతమంది ఇండియన్స్ మిస్ యూనివర్స్ టైటిల్ గెలుచుకున్నారు అని అంటే 3 ఇండియన్స్. దట్ ఈస్ ఆల్సో important, right? Next one, PM Modi to take part in G20 Leaders Summit in Johannesburg, South Africa. Johannesburg, South Africa లో G20 Leaders Summit, ఈ ఆల్రెడీ ఈ సమ్మిట్ G20 Leaders Summit అన్నది స్టార్ట్ అయిపోయింది. G20 సమ్మిట్ ఎక్కడ జరుగుతుందండి? G20 సమ్మిట్ జోహానిస్బర్గ్, సౌత్ ఆఫ్రికా. దిస్ ఈజ్ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. లాస్ట్ ఇయర్ 2024లో ఎక్కడ జరిగిందండి అని అంటే రియో డి జెనేరియో ఫ్రమ్ బ్రెజిల్ దేశానికి చెందినటువంటి రియో డి జెనేరియో 2024వ సంవత్సరానికి గాను G20 సమ్మిట్ అక్కడ జరిగింది. G20, G8, G5 అంటే ఏంటి? G స్టాండ్స్ ఫర్ వాట్ అంటే గ్రూప్ ఆఫ్, ఆ నెంబర్ ఏదైతే అవుతుందో ఆ నెంబర్ డినోట్స్ వాట్ అని అంటే కంట్రీస్ ని డినోట్ చేస్తూ ఉంటుంది. G20 అని అంటే గ్రూప్ ఆఫ్ 20 కంట్రీస్, G5 అంటే గ్రూప్ ఆఫ్ 5 కంట్రీస్, G8 అంటే గ్రూప్ ఆఫ్ 8 కంట్రీస్. అట్లా థీమ్ వచ్చేసి ఏంటి ఈ సంవత్సరానికి? సోలిడారిటీ, ఈక్వాలిటీ అండ్ సస్టైనబిలిటీ. సోలిడారిటీ, ఈక్వాలిటీ అండ్ సస్టైనబిలిటీ, దట్ ఈస్ ద థీమ్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. 3 డే సమ్మిట్, దాంట్లో భాగంగా మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పార్టిసిపేట్ చేయనున్నారు. ఆ 3 డే సమ్మిట్ లో భాగంగా ఈయన పార్టిసిపేట్ చేస్తే, ఇది 2014లో ఈయన పదవిలోకి వచ్చారు కదా, 3వసారి కూడా ప్రైమ్ మినిస్టర్ గా ఆ టెన్యూర్ని కంప్లీట్ చేసేటువంటి దిశగా ఈయన ఉన్నారు. 2014వ సంవత్సరంలో ఆయన ప్రైమ్ మినిస్టర్ గా అపాయింట్ అయిన దగ్గర నుంచి ఇట్లా G20 సమ్మిట్స్ కి వెళ్ళడం ఇది ఎన్నోవది? ఈ క్వశ్చన్ కూడా అడగడానికి ఆస్కారం ఉంటుంది. ఇది ఎన్నోసారి G20 సమ్మిట్ కి వెళ్ళడం మోడీ గారు అని అంటే
12th G20 సమ్మిట్ అపియరెన్స్ బిగిన్ అయిన దగ్గర నుంచి 12th వన్ ఇది. G20 2024లో ఎక్కడ జరిగింది? రియో డి జెనైరియో. ఈ G20 సమ్మిట్ అనేది దీంట్లో గ్రూప్ ఆఫ్ 20 కంట్రీస్ ఉంటాయి కదా. ఏ కంట్రీ అయితే ఆ పర్టికులర్ ఇయర్కి ప్రెసిడెన్సీ అధ్యక్షత వహిస్తుందో అక్కడ G20 సమ్మిట్ అనేది ఆ ఇయర్ జరుగుతుంది. ఈ ఇయర్ సౌత్ ఆఫ్రికా అధ్యక్షత వహిస్తుంది కాబట్టి ఆ దేశంలో దీన్ని కండక్ట్ చేస్తున్నారు. సమ్మిట్ థీమ్ గుర్తుపెట్టుకోండి, ఎక్కడ జరిగింది ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. దాంతోపాటు యాడ్ ఆన్ నరేంద్ర మోడీ గారు ఇట్లా పార్టిసిపేట్ చేయడం 12సారి, ఇది గుర్తుపెట్టుకోవాలి. మేజర్ బ్యూరోక్రాటిక్ రీషఫుల్ అట్ ద సెంటర్ బై ఏసీసీ. ఏసీసీ అంటే ఏంటండి? అపాయింట్మెంట్స్ క్యాబినెట్ కమిటీ. అపాయింట్మెంట్స్ క్యాబినెట్ కమిటీ, దట్ ఈజ్ ఏసీసీ. ఏసీసీ వాళ్ళు రీసెంట్గా ఏం చేసింది? ఆల్రెడీ ఇది ఎప్పుడు జరిగేది, క్యాబినెట్లో ఉన్నటువంటి వాళ్ళని సెక్రటరీస్ని అటు ఇటు వేరే దానికి షఫుల్ చేస్తూ ఉంటుంది. షఫుల్ ఎందుకు చేస్తుంది అంటే, సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ని లాస్ట్ వాళ్ళ టెన్యూర్ అయ్యేంత వరకు అలాగే ఉంచేశారని అనుకోండి, ఆ మినిస్ట్రీలో ఉన్నటువంటి లోటుపాట్లు, లొసుగులు ఇవన్నీ తెలుస్తాయి. అంటే అట్లాంటప్పుడే ఎక్కువ కరప్షన్కి, స్కామ్లు చేయడానికి ఆస్కారం ఉంటుంది. అందుకోసమే షఫ్లింగ్ అన్నది చేస్తూ ఉంటారు. అది వన్ ఆఫ్ ద రీజన్స్. ఇంకొక రీజన్ ఏంటి అని అంటే, వేరే వాటికి కూడా, వేరే మినిస్ట్రీస్, వేరే పోర్ట్ఫోలియోస్కి కూడా వాళ్ళకి ఎక్స్పోజర్ ఉండాలి అన్న ఉద్దేశంతో ఇట్లా షఫుల్ చేస్తూ ఉంటారు అనమాట. ఎవరెవరిని షఫుల్ చేశారు అని అంటే, నీరజ్ మిట్టల్ సెక్రటరీ డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్. నీరజ్ మిట్టల్ గారు ఇదివరకు టెలికాం డిపార్ట్మెంట్లో సెక్రటరీగా పనిచేసేవారు. ఆయన్ని మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్కి షఫుల్ చేశారు. తర్వాత అమిత్ అగ్రవాల్ ఈయన్ని అపాయింటెడ్ యాజ్ ద న్యూ టెలికాం సెక్రటరీ. ఈయన నీరజ్ మిట్టల్ గారి ప్లేస్లో టెలికాం సెక్రటరీగా ఈయన్ని అపాయింట్ చేశారు, అమిత్ గారిని. అదేవిధంగా టూరిజం సెక్రటరీ అయినటువంటి వి విద్యావతి, షీఈ్ ఇంపార్టెంట్. వి విద్యావతి హ్యాస్ బిన్ అసైన్డ్ ఇన్ఛార్జ్ ఆఫ్ సెక్రటరీ. దేనికి? డిపార్ట్మెంట్ ఆఫ్ ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజేబిలిటీ. వెన్ ఈజ్ ఇంటర్నేషనల్ పర్సన్స్ విత్ డిజేబిలిటీ ఈజ్ సెలబ్రేటెడ్? వాట్ ఈస్ దట్ డేట్? 3rd సెలబ్రేట్ చేస్తారు. అది ఏ నెలలో తెలిస్తే నాకు కమెంట్ చేయండి. విత్ డిజేబిలిటీస్, మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్. విద్యావతి గారిని టూరిజం సెక్రటరీ నుంచి దీనికి కన్వర్ట్ చేశారు, దీనికి షఫుల్ చేశారు. సునీల్ పలివాల్ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద చైర్మన్ ఆఫ్ ఇన్లాండ్ వాటర్వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా. ఇన్లాండ్ వాటర్వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా దానికి చైర్పర్సన్ గా సునీల్ పలివాల్ గారిని అపాయింట్ చేశారు. రైట్, నెక్స్ట్ వన్, వరల్డ్ టెలివిజన్ డే ఎప్పుడు సెలబ్రేట్ చేస్తామండి? వరల్డ్ టెలివిజన్ డే, దట్ ఈస్ ఆన్ November 21st ఎవ్రీ ఇయర్. టీవీ అన్నది అసలు మొట్టమొదట ఫస్ట్ మెకానికల్ టీవీ అన్నది ఎప్పుడు ప్రవేశపెట్టారు? మొట్టమొదటి మెకానికల్ టీవీ వాజ్ ఇంట్రడ్యూస్డ్ బై జాన్ లాగి బెయిడ్ ఇన్ ది ఇయర్ 1926. స్కాట్లాండ్ క్యాపిటల్ కరెన్సీ వచ్చేసి ఏంటి తెలిస్తే కమెంట్ చేయొచ్చు. ఈయన మొట్టమొదటి అసలు టీవీని కనిపెట్టినటువంటి వ్యక్తి ఎవరండి? జాన్ లాగి బెయిడ్. ఈయన మొట్టమొదటి ఫస్ట్ మెకానికల్ టీవీని ఇంట్రడ్యూస్ చేశారు. ఫస్ట్ టోటల్ ఎలక్ట్రిఫైడ్ టీవీ దానిని ఎవరు కనిపెట్టారు, ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు అది తెలిసినట్లయితే కమెంట్ చేయండి. మన భారతదేశంలో టీవీని ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారు అని అంటే ఇన్ ది ఇయర్ 1959. అది కూడా ఆల్ ఇండియా రేడియో, ఆకాశవాణి ఉంది కదా, దాన్ని టెలికాస్ట్ చేయడానికి, దాని ద్వారా చిత్రాలు ప్రోగ్రామ్స్ని వేరే వాటిని టెలికాస్ట్ చేయడం కోసం అని చెప్పేసి మన భారతదేశంలో టీవీని ఇంట్రడ్యూస్ చేశారు ఇన్ ది ఇయర్ 1959. దానికంటే ముందు మీరు గమనించినట్లయితే ఇండిపెండెన్స్ టైంలో మొత్తం రేడియోలే నడిచేది. తర్వాత మూడీస్ ప్రెడిక్ట్స్ ఇండియాస్ గ్రోత్ అట్ 7%. మూడీస్, స్టాండర్డ్ అండ్ పువర్, ఇట్లా మనకి క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీస్ అని చెప్పేసి చెప్తాం. మూడీస్ ఈజ్ నథింగ్ బట్ వాట్? ఇట్ ఈస్ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ, దట్ ఈస్ మూడీస్. ఆ మూడీస్ వాళ్ళు మన భారతదేశపు జీడిపి ఎంత ఉంటుందని ఫోర్కాస్ట్ చేశారు అని అంటే దట్ ఈస్ 7% ఉండవచ్చు 2025. 2026 సంవత్సరంకి 6.4% ఉండవచ్చు జీడిపి ఫోర్కాస్ట్. జీడిపి ఎస్టిమేషన్ అంతా ఉండొచ్చని 6.4% ఫర్ ద ఇయర్ 2026 అని చెప్పేసి చెప్పారు. జీడిపి అంటే తెలుసు కదండి, జీడిపికి జిఎన్పికి డిఫరెన్సెస్ కూడా నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా.
రైట్. ఇవి మాత్రమే కాకుండా ఇంకా వేరే సంస్థలు, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ దీని హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ఎక్కడ ఉంటున్నాయి తెలిస్తే కమెంట్ చేయండి. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ దాని ప్రకారం 6.4 to 6.7%. IMF రివైజ్డ్ ఇది వచ్చేసి ఎంత అంటే 6.6%. స్టాండర్డ్ అండ్ పువర్ ప్రకారం 6.5%. RBI 6.8%. వరల్డ్ బ్యాంక్ 6.5%. వరల్డ్ బ్యాంక్ హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ఎక్కడ ఉన్నాయండి? దోస్ ఆర్ సిచ్యువేటెడ్ అట్ వాషింగ్టన్ DC. అసలు ఈ క్రెడిట్ రేటింగ్స్ అన్నవి దేనికి యూజ్ అవుతాయి? వాట్ ఈస్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ ఈ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీస్ లేదా GDP ఎస్టిమేట్? క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ ఇట్లా స్కోర్ని అందజేస్తూ ఉంటుంది కదా, దాని ద్వారా అంటే సర్టిఫై చేయడం, నథింగ్ బట్ వేరే దేశం వాళ్ళు ఇంకొక దేశంలో ఏదైనా ఇన్వెస్ట్ చేయాలి అన్నా, అక్కడ ఏదైనా కొనుగోలు చేయాలి అన్నా ఆ క్రెడిట్ స్కోర్ని చూస్తూ ఉంటారు. ఇప్పుడు మనం ఏదైనా బ్యాంక్ వెళ్ళి లోన్ తీసుకోవాలనంటే మనకు అక్కడ దేన్ని క్యాలిక్యులేట్ చేస్తారు, దేన్ని కన్సిడర్ చేస్తారండి? సిబిల్ స్కోర్ అని ఉంటుంది. ఆ సిబిల్ స్కోర్ కరెక్ట్గా ఉంటే దాన్ని బేస్ చేసుకుని మనకి లోన్ అనేది ఎక్కువ తక్కువ గ్రాంట్ చేస్తూ ఉంటారు. అదేవిధంగా కంట్రీ ఒక దేశం ఇంకొక దేశంలో ఇన్వెస్ట్ చేయాలి అని అన్నప్పుడు ఆ దేశం యొక్క క్రెడిట్ రేటింగ్, క్రెడిట్ స్కోర్ అన్నది మ్యాండేటరీ అండ్ మెయిన్. ఇవి టుడేస్ కరెంట్ అఫైర్స్. విల్ బి మీటింగ్ ఫర్ అనదర్ సెషన్ దట్ ఈస్ ఆన్ Monday. Until then, keep watching, keep learning. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే డూ సబ్స్క్రైబ్ టు ఛానల్ సివిక్ అడ్డా. ఈ టెలిగ్రామ్లో కూడా PDF అనేది అప్లోడ్ చేయబడుతుంది. సో కీప్ వాచింగ్ టు అవర్ ఛానల్ సివిక్ అడ్డా అండ్ థ్యాంక్ యూ.